దేవుని మాటకి గైకొనిన కుటుంబం, ఎవరైతే దేవుని వాక్యమును లోబడతారో, మన వాక్యం వింటాం. ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అయిందిగా 5వ తారీఖున, అయిందా లేదా? ఇప్పుడు మటన్ గిటన్ తినాం కదా. వాస్తవం క్రియ కంటే దేవుని మాటకి లోబడి జీవించడం ముఖ్యం. హల్లెలూయా. 40 దినములు మనం ఫాస్టింగ్ ఉంటాం. ఈ ఫాస్టింగ్ మనము చేస్తానున్నాం, మంచిదే. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితము నాకు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకి ధిక్కరించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి. ఎన్నో అద్భుతాలు దేవుడు వాళ్ళ జీవితంలో మోషే ప్రవక్తను ఎన్నుకొని ఆ మోషే ద్వారా ఐగుప్తు దేశము నుండి విడిపించి అనేకమైన అద్భుతములు చేసినా కానీ వాళ్ళ జీవితము మారిపోలే, చెడిపోయింది. వాళ్ళ మార్గము తప్పిపోయింది, వాళ్ళ ఉద్దేశాలు తప్పిపోయినాయి. వాళ్ళకి తెలియదా దేవుని వాక్యం? ఇశ్రాయేల్ ప్రజలకి తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? తెలుసు కానీ ఏం చేశారు? వాళ్ళు చెడిపోయారట. ఏమయ్యారు? వాళ్ళ త్రోవలు చెడిపోయి ఉన్నాయి, వాళ్ళ ఉద్దేశాలు చెడిపోయి ఉన్నాయి, వాళ్ళ తలంపులను చెడిపోయి ఉన్నాయి. కాబట్టి దేవుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో హెచ్చరిస్తున్నాడు ఏమిటంటే, నిర్గమకాండం 15-16 వచనములో, ఐగుప్తులో వచ్చిన ప్రతి రోగము రాకుండా మిమ్ములను నేను కాపాడుతాను అని ప్రామిస్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఒకసారి చదవండి, 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును జాగ్రత్తగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఏంటండి? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఏమంటున్నాడు? నా కట్టడలు, నా ఆజ్ఞలను, నా విధేయతలను, నా ఆజ్ఞలను నీ ఫస్ట్ ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆర్డర్. ఆజ్ఞ అంటే ఒక ఆర్డర్. ఒక జడ్జి ఆర్డర్ ఇస్తాడు, ఆ జడ్జి ఆర్డర్ ఇస్తే అది అక్కడ నడుస్తుంది. అట్లనే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, నీవు నా మాట వినండి, నా అడుగు జాడలో నడవండి, నా కట్టడల అనుసారంగా జీవించండి, నా దృష్టికి ఇంపుగా మీరు జీవించండి. అప్పుడు నీ తండ్రి అయిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడట. అనేకమైన రోగముల నుండి, అనేకమైన సమస్యల నుండి, అనేకమైన బంధకముల నుండి హింసింపబడుతున్నావా? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు, మీకుండిన సమస్త ఐగుప్తులో ఉండిన రోగాలు రాకుండా, శాపము రాకుండా నేను కాపాడుతాను అని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అదే ద్వితీయోపదేశకాండ 28 అధ్యాయంలో 1 వచనంలో అదే మాట అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నా మాటని జాగ్రత్తగా విని నా ఆజ్ఞలను గైకొని నెడలా నీవే స్థలములు ఉంటావో, ఏ దేశంలో ఉంటావో అక్కడ నేను నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా సోదరి, నా సోదరులారా, కీర్తన గ్రంథము 115:12 వచనం అంటున్నాడు, దేవుడు మనలను ఎప్పుడు మరవలేదు, ఆయన యందు భయభక్తులు గలే ఉండిన వారికి, పెద్దలైన పిల్లలైన వారిని దేవుడు ఆస్వాదిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞను గైకొని జీవించిన వారికి, ఆయన మాటకి లోబడిన వారికి, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడని
కీర్తన 97:10 మాట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. నీవు యెహోవాను ప్రేమించిన ఎడల, ఆ తండ్రిని నువ్వు ప్రేమించిన ఎడల, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీకు దేవుడిచ్చిన లైఫ్ ఏంటి తెలుసా? పాపమైన జీవితము, మలినమైన జీవితము, ఏది మార్గమో ఏది సత్యమో తెలియలేని జీవితమును దేవుడు మనకి మార్గదర్శి అయి నీ కొరకు నా కొరకు పుట్టి నీ కొరకు నా కొరకు మరణించిన గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. ఎవరైతే నాయందు విశ్వసించునో వారికి నిత్య జీవము దొరుకును, వాళ్ళకి నిత్య ఆరోగ్యము దొరుకును. వాళ్ళ జీవితంలో నేను గొప్ప కార్యం చేస్తానని యోహాను సువార్త 14:6 మాట రాయబడి ఉన్నది. నా సోదరి, నా సోదరులారా, ఆజ్ఞ అనే మాటకి ఏంటంటే ఆర్డర్.